నిర్మల్ జిల్లా బైన్సాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ నగర్ లోని మున్పూర్ కాపు సంఘం వినాయకుని వద్ద ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీస్ సిబ్బంది, బైన్సా అంతటా 230 సీసీ కెమెరాలు, డ్రోన్లతో రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. భక్తులు మద్యం త్రాగకుండా, ఏ ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టకుండా, ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల దగ్గర రెచ్చగొట్టే నినాదాలు చేయకుండా, ఎక్కువ సౌండ్ వచ్చే డీజేలు పెట్టకుండా నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్రకి ఈరోజు కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి మాకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాము. ఈ రోజు జరిగే గణేష్ శోభాయాత్ర శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా, చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. జై గణేష్ మహారాజ్. 600 మందితోటి ఈ రోజు ఇక్కడ బందోబస్తు చేస్తున్నాము. ఒక ఆఫీసర్స్ ఒక 35-40 మెంబర్స్ ఉన్నారు. సో డిఎస్పీ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. తర్వాత ఏఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ బందోబస్తు జరుగుతుంది. అంతా ఒక 1000 సీసీ కెమెరాస్ టెంపరీ కొన్ని, పర్మనెంట్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మనం ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నుంచి ఒక ఆఫీసర్ ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ కంజెషన్ వచ్చినా సరే అక్కడ వెళ్ళి వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని చేసేలాగా చేయగలుగుతాము. అంత పీస్ఫుల్గా జరుగుతుంది. ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు. సోఫార్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవెన్ అక్కడ మేము రూట్ కూడా ఇప్పుడు ఏఎస్పీ గారితో కలిసి పరిశీలించాము. అంత ప్రాపర్గా బ్యారికేడింగ్ అంతా చేశారు. తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఇవి నిమజ్జనం ప్లేస్ ఉందో అక్కడ క్రెయిన్స్ అరేంజ్ చేశాము, ఆల్టర్నేట్ డ్రైవర్స్ని పెట్టాము. అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు. అందరూ కోఆపరేషన్ తోటి ఈరోజు కమిటీ మెంబర్స్ అందరూ